కులాల దరిద్రం వదిలితేనే ఏపీ బాగుపడుతుంది. అన్నిటికీ నేనే మాట్లాడాలంటే ఎలా? లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉండాలన్న పవన్. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మరో లేఖ. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలి. ఈ నెల 22, 23న ఢిల్లీలోనే ఉంటానన్న సీఎం. ఎస్బీఐ తీరుపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్. ప్రధానితో పాటు ఆర్బీఐకి ఫిర్యాదు చేసే ఛాన్స్. రాజకీయ ఒత్తిళ్లు, కుట్రాకోణంపై అనుమానం. కేంద్రానికి తెలంగాణ మంత్రి సీతక్క లేఖ. బీబీజీ రాంచీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. ఉపాధి హక్కు కాపాడాలని విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజర్. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడం. ఎస్ఐఆర్ పై జాగ్రత్తగా ఉండాలన్న కేటీఆర్. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. మేం వికాసం వైపు తీసుకువెళుతున్నాం. యూరియా వినియోగం తగ్గించాలన్న చంద్రబాబు. చంద్రబాబు పల్నాడు పర్యటన అట్టర్ ఫ్లాప్. అన్నదాత సుఖీభవ అంటూ డబ్బా కొడుతున్నారు. ఏ రైతు సంతోషంగా లేడన్న విడుదల రజని. కాంగ్రెస్ నేతలు కళ్ళుండి చూడలేని కబోదులు. మోదీ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందింది. రైల్వేకే 5,500 కోట్లు కేటాయించారన్న లక్ష్మణ్. సింగరేణిలో అవకతవకలపై విచారించే దమ్ముందా? వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. తప్పు చేయకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారన్న ఏలేటి. 2 ఏళ్లలో ప్రజల నమ్మకం, విశ్వాసం గెలుచుకున్నాం. గొడ్డలి పార్టీని దగ్గరకు రానియద్దు. జగన్ విధ్వంసాన్ని ప్రజలు మరిచిపోరన్న ప్రతిపాటి. గండిపేట భూముల కేసుతో సంబంధం లేదు. భూ కబ్జాలు ఎవరు చేశారో తేల్చుకుందాం రండి. వెన్నుపోటు పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్న బొల్ల. 3 కార్పొరేషన్ల పరిధిలో నిరంతరం పర్యవేక్షణ. భారీ వర్షం ఉన్నా రోజు వర్క్ ఫ్రం ఇవ్వాలి. ఐటీ కంపెనీలకి జయేష్ రంజన్ సూచన. హైడ్రా దృష్టిలో అందరూ సమానమే. నిబంధనల మేరకే చర్యలు తీసుకుంటాం. దుష్ప్రచారాన్ని నమ్మద్దన్న రంగనాథ్. విజయవాడలో ఏం జరుగుతోంది? మనుషుల్ని చంపి సెటిల్మెంట్లు చేస్తారా? సాయి కృష్ణ బతికున్నాడో లేదో చెప్పాలన్న పేర్ని నాని. ల్యాండ్ అండ్ సర్వే డైరెక్టర్ నరహరి లాకర్లు ఓపెన్. 1.5 కోటి నగదు, 2 కిలోల గోల్డ్ గుర్తింపు. ఇటీవలే నరహరి ఇంటిపై ఏసీబీ దాడులు. రాజకీయాల్లో కీలక పరిణామం. డీఎంకేకి షాక్ ఇచ్చిన ఐయుఎంఎల్ పార్టీ. కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన. సిద్ధాంతాల్ని ఉద్ధవ్ పక్కన పెట్టాడు. షిండేదే అసలైన శివసేన. అమిత్ షా కీలక వ్యాఖ్యలు. అయోధ్య విరాళాల చోరీ కేసులో దర్యాప్తు. రాముడి పాదుకలు, హారం చోరీ అయినట్లు గుర్తింపు. 60 కేజీల వెండి శిలలు కూడా మాయం. ఈసారి పరీక్ష బాగా నిర్వహిస్తారని ఆశిస్తున్నా. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ రాయండి. నీట్ విద్యార్థులకి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు. టీఎంసీ, కాంగ్రెస్ కి ప్రజలు గుణపాఠం చెప్పారు. బందీ నుంచి బెంగాల్ విముక్తి పొందింది. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తోందన్న మోదీ.